ఒక ప్రణాళిక, ఒక దర్శనం కలిగి ఉన్నాడు. ఆయన చాలా మందిని కట్టాలని బాధపడ్డాడు కూడా. బైబిల్లో రాబడి ఉంది. బైబిల్లో 2వ సమూయేలు గ్రంథం త్వరగా తీసి నాకు సహకరిస్తుంది. 7వ అధ్యాయము 1వ వచనం నుండి మనం కొన్ని వచనాలు చదువుకుందాం. లేఖనాల్లో 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలు. అతనికి శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలగచేసిన తర్వాత రాజు తన నగరియందు నాతాను ప్రవక్తను పిలువనంపి నేను దేవదారు మ్రాణులతో కట్టిన నగరియందు నేను నివాసం చేయుచుండగా దేవుని మందసము ధ్యానాలో నిలిచి ఉన్నదనగా నాతాను అనే ప్రవక్త దావీదు మహారాజుకి చెప్తున్నాడు కదా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు ఏదైతే తోచిందంతా నెరవేర్చమనెను. దావీదు మహారాజు మందస్సము బయట ఉండడం చేత బాధపడ్డా. నేను రాజుకు తగినటువంటి భవనాన్ని సరంభి మంచి మంచి మ్రాణులతో కట్టిన ఇంట్లో నేను నివసిస్తున్నాను, కానీ నా దేవుని మందిరం బయట ఉందని బాధపడి అప్పుడు అనుకుంటాడు కదా, నా దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలి అని ఒక తీర్మానం చేసుకున్నాడు. ఎవరు? దావీదు మహారాజు తీర్మానం చేసుకొని ఆ మందిరానికి కావాల్సిన సమస్త సామాగ్రి కానీ, ధనం కానీ, ఎండి కానీ, బంగారం కానీ అన్ని సమకూర్చాడు. అన్ని కూడా కావలసినంత సమకూర్చి కట్టాలని ఆశపడ్డాడు. కానీ దేవుడు అన్నాడు కదా, దావీదు నువ్వు కట్టడానికి వీలు లేదు, పాపం ఆశ కలిగింది, చేయాలనుకున్నాడు కానీ స్వయంగా దేవుడే వద్దన్నాడు. మరి ఇప్పుడు ఎవరు మాట్లాడాలా? లేదయ్యా నేను కడతాను కదా, వీలు లేదు. దేవుడు చెప్పాడు నువ్వు కట్టడానికి వీలు లేదు. మరి ఎవరు కట్టాలి అంటే నీ కుమారుడు సొలొమోను మాత్రమే ఆ మందిరాన్ని కట్టాలి అని దేవుడు స్వయంగా చెప్పేశాడు. ఆ విషయంలో దావీదు మహారాజు ఏమి బాధపడలేదు. నేను కడదాం అనుకున్నాను కదా అని బాధపడలేదు. కానీ మందిరం కట్టాలని ఆశ కలిగి ప్రారంభం చేశాడు. ఇప్పుడు ఎవరు కట్టాల మందిరాన్ని? సొలొమోను, దావీదు మహారాజు కుమారుడు సొలొమోను మందిరం కట్టాలి. ఈ మందిరం కట్టారు అనడానికి ఆధారాలు చాలా ఉన్నాయి బైబిల్లో. 1వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 38వ వచనం నాకు కొంచెం సహకరించిన స్పీడ్ పెరిగాను. ఆ వచనాలు చెప్పుకుంటూ వెళ్తాం. ఆ 1వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. 6వ అధ్యాయము 38వ వచనం. మందిరము సమాప్తమాయను. 7 సంవత్సరములు సొలొమోను దాన్ని కట్టించును. ఎన్ని సంవత్సరాలు పట్టింది? హల్లెలూయా. ఎన్ని పట్టింది? 7 సంవత్సరాలు కాలం పట్టింది మందిరం కట్టడానికి. ఈ మందిరానికి ఏమి చేశారు? కొన్ని విషయాలు. 5వ అధ్యాయం త్వరగా అక్కడే 1వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చదువుదాము. అలాగే మరొక 1వ దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం తీసుకుంటున్నాం. ఒకరు జరిగిన ఒకరు జరిగితే స్పీడ్ త్వరగా అయిపోయింది. 1వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం 18 వరకు. మరియు సొలొమోనునకు బరువులు మోసిన జాగ్రత్తగా ఎన్ని సంవత్సరాలు పట్టింది మందిరం కట్టడానికి? అని చెప్పాలి. 7 సంవత్సరాలు పట్టింది. అయితే కట్టడానికి ఏమేమి, ఎంతమంది పనివారు, ఏమేమి ఉన్నాయో కొంచెం ఒకసారి మనకు వచ్చి ఉంది కదా. బరువులు మోసేవారు 70,000 మంది, మ్రాణులు నరికేవారు 80,000 మంది. 18 వచ్చిన చదువు పెట్టిన
మందిరము కట్టుటకు రాళ్ళను సిద్ధపరిచిరి. రాళ్ళను కూడా సిద్ధపరిచారు. అయిపోయిందా? ఇక్కడ మ్రానులు రాళ్ళు చెప్పండి. అక్కడ ఎంతమంది ప్రజలు ఉన్నారు? ఇంకా 80,000 మంది ప్రజలు ఉన్నారు. అయితే పిల్లరా, ఇక్కడ మనం చదివినప్పుడు మొదటి దినవృత్తాంతాల గ్రంథం మీకు క్లారిఫై రావడానికి 22 వచ్చి మొదటి 5 వచ్చిన త్వరగా చదవండి. ఇక్కడ మీకు కొంచెం అర్థమైపోయింది స్పీడ్గా. మరియు దేవుడి నివాస స్థలం ఇదేనని ఇశ్రాయేలును అర్పించు దహన బలులకు తర్వాత దావీదు ఇశ్రాయేలు దేశమందు సమకూర్చుడని ఆజ్ఞయించి దేవుని మందిరమును కట్టించుటకై రాళ్ళు చెక్కువారిని కూడా నియమించాడు. అయితే ఈ రాళ్ళు చెక్కేవారు ఎంతమంది ఉన్నారు తెలుసా? బైబిల్లో 80,000 మంది ఉన్నారు. ఎంతమంది? ఈ మందిరం కట్టడానికి అంత 1,000 మంది చెప్పండి. అంత రాళ్ళు నలగటానికి, రాళ్ళు చేయటానికి అందరూ చూసుకుంటూ వస్తే 80,000 మంది ఆ రాళ్ళు చెక్కేవారు ఉన్నారు. ఎందుకయ్యా ఈ రాళ్ళు చెక్కాల్సి వచ్చింది ఈ మందిరాన్ని కట్టడానికి? ఏమో ఇక్కడ పనిచేస్తున్నప్పుడు చుత్తులు తీసుకొని కొట్టుకుంటూ సరి చేసుకుంటూ కట్టవచ్చు కదా అంటే సొలొమోను ఇష్టపడలా. ఏం చేశాడు తెలుసా? రాళ్ళు చెక్కడానికి 80,000 మందిని సిద్ధపరిచాడు. 80,000 మంది రాళ్ళు సిద్ధపరుస్తున్నారు. ఎందుకంటే మొదటి రాజులు రాసిన గ్రంథము మొదటి రాజులు 6వ అధ్యాయం 7వ వచనం చదివితే దీనికి మీకు ఆన్సర్ దొరికింది. త్వరగా చూడండి. రాజులు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం చదువుదామా? అయితే మందిరము కట్టే సమయమున అది ముందుగా సిద్ధపరచబడిన రాళ్ళతో కట్టబడాలి. మందిరము కట్టే స్థలమున సుత్తె, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల యొక్క ధ్వని అస్సలు వినపడటానికి వీలు లేదు. హల్లెలూయా. అంటే ఒక మందిరం కట్టడానికి సొలొమోను చాలా సిస్టమాటిక్ పెట్టేశాడు. అక్కడ ఏ శబ్దాలు వినడానికి ఏం లేదు. అందుకోసం ముందు ప్రిపేర్ చేసి 80,000 మందిని ఆ రాళ్ళు కొట్టడానికి అవింటి సరి చేయడానికి సిద్ధపరిచి సమస్తం చేశారు. ఎందుకంటే మందిరము పని జరుగుతున్నప్పుడు అక్కడ ఏ శబ్దాలు రావడానికి పొరపాటున వీలు లేదని చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగింది? 2వ దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం నుండి 17వ వచనం వరకు చదవని అవసరం లేదు, కానీ ఒక్క మాట మాత్రం చదవని తర్వాత నేను చెప్పేసి ముందుకెళ్తా. కొంచెం దొరకలేదా? ఫస్ట్ నుంచి 3వ అధ్యాయం మొదటి వచనం నుండి. తర్వాత సొలొమోను తన తండ్రి అయిన దావీదునకు ప్రత్యక్షమైనప్పుడు దావీదు ఏ స్థలం అయితే సిద్ధపరిచాడో సిద్ధపరచబడిన ఆ స్థలంలో యెహోవాకు ఒక మందిరము కట్టనారంభించును. తన ఏలుబడిలో 4వ సంవత్సరమందు 2వ నెల 2వ దినమందు. ఇక్కడ ఏంటంటే చదివితే కొలతలు దొరుకుతాయి. ఏంటది? మందిరము కొలతలు దొరుకుతాయి. ఏం చెప్తారు? సమయం లేదు. హల్లెలూయా. మీకు లైన్ వేసి చెప్పాం. అంటే దావీదు ఒక ప్లాన్. చెప్పండి, ఎవరి ప్లాన్ ఇది? దావీదు ఒక ప్లాన్. ఇది దావీదు ప్లాన్. ఆ ప్లాన్ ప్రకారంగానే మరి కుమారుడు అయిన సొలొమోను కూడా అదే ప్రకారంగా మందిరం ఎంత బారు ఉండాలో, ఎంత నడుపు ఉండాలో, ఎంత ఉండాలో, ఏది ఉండాలో ఆ ప్లాన్ ఇది మీరు చదివితే వచ్చే మొత్తం మీకు అక్కడ ప్లాను దొరికి ప్లాన్ ప్రకారంగా కడుతూ ప్రారంభించేశారు. ఆ తర్వాత ఆ మందిరం 7 సంవత్సరాలు పెట్టి దీన్ని ఏం చేశారంటే ప్రతిష్ఠించారు. చూడండి, బైబిల్లో మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 63వ వచనం మేము చదువుకున్నాం. ఇప్పుడు 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 6వ వాక్యం చదువుదాం.
త్వరగా రెండవ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. రాజు జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠిత చేశారు. అది ప్రతిష్ఠ చేసినప్పుడు ఏం జరిగింది అక్కడ? ఏం జరిగిందో తెలుసా? జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఏం జరిగిందంటే రెండవ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనం చదివి చూడాలి త్వరగా. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ఏం చేశారంటే ప్రతిష్ఠ చేసిరి. ప్రతిష్ఠ చేశారు. మరి తాను చేయించిన చాలు ఇక్కడ ఏం చేశారంటే ప్రతిష్ఠత చేశారు. ప్రతిష్ఠ చేసినప్పుడు ఏం జరిగింది? మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 63వ వచనం మరోసారి చదువుతాం. 8వ అధ్యాయం 63వ వచనం. మొదటి రాజుల గ్రంథం. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ, గదిబీరులో ఉన్న పెద్దలందరూ ప్రత్యక్షపు గుడారము ఉపకరణములను రాగా రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులకు సమాజకులందరిలో నిలవబడి లెక్కింప శక్యము కాని ఏం చేశారట? ఏం చేశారట? ఇక మనం కూడా అదే చేయాలి. లేలుయా. లెక్కింప శక్యము కాని అంటే లెక్కించడానికి లెక్కేద్దాం 1 2 3 అన్నారు. మా అమ్మ మామూలుగా అన్నారు. ఏం వేశారట? చదువు ఏం వేశారట? లెక్కింప శక్యము గాని గొర్రెలను ఎడ్లను బలిగా అర్పించారు. అసలు ఎంత అక్కడ ఇక మామూలుగా పండుగ జరగలేదు. స్తోత్రం హల్లెలూయా. దేవుని మందిర ప్రతిష్ఠిత కార్యక్రమం అది దావీదు యొక్క ప్లాన్. దావీదు యొక్క ప్లాన్ అయింది. ఆయనగా ఆ మందిరం కట్టడానికి కుమారుని ఏర్పాటు చేసి మందిరం కట్టినప్పుడు దేవుడు అంటాడు, నీవు కట్టిన ఈ మందిరం మీద నా మనసు ఉంది, ఈ మందిరంలో నా మనసు ఉంది, ఈ మందిరం మీద నా మనసు ఉందని చెప్తారు. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 3వ వాక్యం త్వరగా చదవండి. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 3వ వాక్యం చదువుతాం. ఎలాగో సెలవిచ్చును, నా సముఖమందు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించింది. నా నామము నువ్వు కట్టించిన మందిరములో సదాకాలం ఉండుటకు నువ్వు కట్టించిన ఈ మందిరము నేను పరిశుద్ధపరిచిన సభలు కూడా తెలుసుకుంటున్నాను. హల్లెలూయా. అక్కడ నువ్వు కట్టించిన ఈ మందిరాన్ని నేను పరిశుద్ధపరిచా, నేను దానిని పరిశుద్ధపరిచాను అంటూ నా దృష్టి అంటాడు. నా దృష్టి ఎవరి దృష్టి? దేవుడు దృష్టి అంటాడు. సొలొమోను నువ్వు కట్టిన ఈ మందిరం ఉంది, ఈ మందిరం మీద నా మనసు ఉంచానయ్యా, నా దృష్టి కూడా ఎక్కడే ఉంచాను. ఎల్లప్పుడూ నా దృష్టి అక్కడే ఉంది. అంటే నేను ఎల్లప్పుడూ నేను మందిరంలో ఉన్నాను. స్తోత్రం హల్లెలూయా. మందిరానికి ఎందుకు రావాలి మనం? టైం పాస్గా కాదు కదా. కాదుగా మనం వచ్చేది ఎందుకు వస్తున్నాం? మనందరం అంటే దేవుని ఆరాధించడానికి వస్తున్నాం, దేవుని మహిమపరచడానికి వస్తున్నాం. ఎందుకంటే ఆయన దృష్టి ఇక్కడ ఉంది, ఆయన ఆలోచన ఇక్కడ ఉన్నాయి, ఆయన మనసు ఇక్కడ ఉంది. టోటల్ గా ఆయనే కూడా ఉన్నాడు. మందిరంలో దేవుడు ఉన్నాడు. స్తోత్రం. మందిరంలో దేవుడు ఉన్నాడు అని రావాలి, దేవుడితో మాట్లాడడానికి రావాలి, దేవుడి నుంచి మన ఆశీర్వాదాలు పొందుకోవటానికి మందిరానికి రావాలి. లేదా దావీదు మహారాజు యొక్క ప్లాన్ ప్రకారంగా తన కుమారుడైనటువంటి సొలొమోను యెరూషలేములో కట్టినటువంటి మందిరాన్ని
7 సంవత్సరాలు పట్టిన ఆ మందిరాన్ని ఇది మొదటి దేవాలయం. చెప్పండి ఏంటది? మొదటి దేవాలయం. యెరూషలేములో కట్టిన మొదటి దేవాలయం. అయితే ఆ మొదటి దేవాలయాన్ని బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు ఆ మందిరాన్ని ధ్వంసం చేశారు. ఏం చేశారు? అందరూ అర్థం చేస్తారు. ఏం చేశారు? ధ్వంసం చేయబడింది ఆ మందిరం. ఆ తర్వాత మరలా యేసు ప్రభు కాలంలో, అంటే యేసు ప్రభు శరీరధారి ఉన్నటువంటి దినాల్లో మరొక మందిరం కట్టబడి ఉంది. మరొక మందిరం కట్టబడింది. చూడండి బైబిల్లో యోహాను సువార్త 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం. ఈ దేవాలయము 46 సంవత్సరాలు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అని అడుగుతున్నారండి. మొదటి కట్టిన సొలొమోను మందిరం ఏమైందో తెలుసా? బబులోను రాసినటువంటి నెబుకద్నెజరు ఆ యెరూషలేము మందిరాన్ని ధ్వంసం చేశారు. ఏం చేశారు? పడగొట్టాడు. ఆ మందిరం లేదు. ఆ తర్వాత హెరోదు రాజైనటువంటి హెరోదు గారు యేసుప్రభు కాలంలో ఆ మందిరాన్ని కట్టాడు. యేసుప్రభు ఉన్నప్పుడు మందిరం కట్టబడింది. హెరోదు కట్టాడు ఆ మందిరాన్ని. అది ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలుసా? 46 సంవత్సరాలు కట్టింది. అది దావీదు ప్లాన్ ప్రకారం కట్టిన మందిరం ఏమైంది తెలుసా? కూల్చివేయబడింది ఆ మందిరం. ఆ తర్వాత జాగ్రత్తగా వినండి, హెరోదు కట్టిన మందిరం కూడా, చెప్పండి, ఏడు ప్లాన్ ప్రకారం కట్టిన మందిరం కూడా కూల్చివేయబడ్డది. దేవాలయము రెండోసారి కట్టిన దేవాలయం కూడా కూల్చివేయబడ్డా. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి, ఏ స్థలంలో అయితే మందిరం కట్టాడో మొదటి మందిరం కూల్చివేయబడదో, మళ్ళీ హెరోదు కాలంలో ఏ మందిరం అయితే కట్టాడో కూల్చివేయబడదో, అదే స్థలం ఇప్పుడు ఏం కట్టాడో తెలుసా? ఎవరు చెప్తారు? ప్రస్తుతం ఇప్పుడు అది మసీదు కట్టబడింది. ప్రస్తుత పరిస్థితి ఏం తెలుసు? అక్కడ దేవుని ప్లాన్ ఏందో చూద్దాం. హల్లెలూయా. ఒకటి, దావీదు ప్లాన్ ప్రకారం కట్టిన మందిరం బబులోను రాజు నెబుకద్నెజరు కూల్చివేశాడు. అలాగే కదా హెరోదు కాలంలో కట్టినటువంటి మందిరం కూడా అదేమైంది తెలుసా? అది కూడా కూల్చివేయబడ్డది. అక్కడ మసీదు కట్టబడింది. ఇప్పుడు దేవుడి ప్లాన్, ఇప్పుడు వరకు మానవులు ప్లాన్ ప్రకారం జరిగింది. ఇప్పుడు దేవుడి ప్రకారం, దేవుడి ప్లాన్ ఏందో చూద్దాం. ఆయన మందిరం ఏందో చూద్దాం. ఆయన మందిరం ఏందో చూసి నేను ముగిస్తాను. ఓకే, హల్లెలూయా. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. 3 వచనాలు చూపించి నేను ముగిస్తాను. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన హెరోదు కాలంలో కట్టిన మందిరం ఏమైపోయింది? కూల్చివేయబడతా లేదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. చేరండి వందనీయుడేసుని చేరండి.
ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకుడిగా ఉన్నట్లు. ఇప్పుడు అక్కడ మనం మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా మనమందరం కట్టబడుతున్నాం. హల్లెలూయా. ఇది దేవుని ప్లాన్. ఇప్పుడు అర్థం ఏముంది? అది లేక స్తోత్రం. హల్లెలూయా. ఏ ప్లాన్ ఇది? దేవుని ప్లాన్కి వచ్చింది. మనుషుల ప్లాన్ ఏంటంటే చురుకులు అయిపోయింది. దాన్ని చేసిన మందిరానికి అద్భుతాలు చేసిన ఏం చెప్పాలని తగ్గలేదు. సొలొమోను కట్టిన మందిరం చాలా మంది విశేషాలు చెప్పాల్సిన చరిత్ర చాలా ఉంది, సమయం లేదు. హేరోదు కాలంలో కూడా జరిగిన పరిస్థితి అలాగే ఉంది. వాళ్ళ ప్లాన్ ప్రకారంగా వాళ్ళ ఆలోచన ప్రకారం కట్టారు, మంచిదే. అయినా సరే దేవుడు కూడా అవకాశం ఇచ్చినప్పటికీ అక్కడ లేదు. ఇప్పుడు దేవుడు ఈ మందిరాలు కూల్చివేయడం ద్వారా బాధపడి ఇప్పుడు దేవుడు ఒక ప్లాన్ వేసి ప్రణాళిక వేసి నేనే మందిరాన్ని కట్టాలి అనుకున్నాడు. ఇప్పుడు స్తోత్రం. హల్లెలూయా. ఆయన కట్టే మందిరం ఏముందో తెలుసా? మీరు అంటే మనం. ఆ మందిరానికి రాళ్ళు పట్టడానికి ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? 80,000 మంది ఉన్నారు. కానీ ఈ మందిరాన్ని కట్టడానికి ఒక మూల రాయి, ఒకటే రాయి ఉంది. ఆ తర్వాత మనమందరం రాలే. ఆ రాళ్ళను 80,000 మంది చెక్కారు. ఈ రాళ్ళను యేసుక్రీస్తు ఒక్కడే తన వాక్యం చేత చెక్కుతున్నాడు. ఆ రాళ్ళకు వంకలు ఉన్నాయా? ఆ రాళ్ళు తిన్నగలేవా? అది సరి చేయడానికి చెక్కడానికి 80,000 మంది ఉంటే ఇప్పుడు మందిరం కట్టడానికి సత్యమైన రాళ్ళని మనలో ఉన్న వంకరతనాన్ని, మనలో ఉన్న పాపాన్ని, మనలో ఉన్న అవిధేయత, మనలో ఉన్న అక్రమము, మనలో ఉన్న జోలము, మనలో వ్యతిరేకత ఏదైతే వంకరతనం ఉందో ఆ యేసే తన వాక్కుల చేత ఇప్పుడు ఈ రాళ్ళను సరి చేస్తున్నా. హల్లెలూయా. ఈ రాళ్ళు సరి చేయబడ్డ రాళ్ళు అయా సరి యేసుక్రీస్తు రక్తం చేత సరి చేయబడి వాక్యం చేత సరి చేయబడిన ఈ రాళ్ళు సత్యమైన రాళ్ళు. ఇది ఆత్మ సంబంధ మందిరముగా కట్టబడడానికి దేవుడిగా ప్రణాళిక ఉంది. స్తోత్రం చెప్పండి. ఆయన ఆలోచన అంటే ఎవరి ఆలోచన? దేవుని ఆలోచనలో వాళ్ళు రాళ్ళు చెక్కారు. 80,000 మంది రాళ్ళు చెక్కారు, తీసుకొచ్చి ఇక్కడ అమర్చారు. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి రాయిగా ప్రతి మనిషి రాయిని ఏసీ ఒక్కడి శిల్పకారులుగా చెక్కుతున్నారు. చెక్కబడ్డావా? చెక్కబడ్డావా? ఇంక చెక్కబడలేదా? చెక్కబడాలి వాక్యం చేత, సరి చేయబడాలి వాక్యం చేత, ఎవరి దిద్దుబడాలి వాక్యం చేత, జీవితాలు మార్చబడాలి వాక్యం చేత. ఈ వాక్యమే నిన్ను సరిచేసి సజీవరాలుగా చేసి ఆత్మ సంబంధమైన మందిరముగా దేవుడు నిన్నే కట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు మనం ఎవరు అంటే దేవుడికి ఆత్మ సంబంధ మందిరం మనమే. చెప్పండి ఎవరు? ఇది కదలని మందిరము, మన కదిలే మందిరం. ఇది కదలదు కానీ కదిలే మందిరముగా దేవుడు మనల్ని చేశాడు. చూడండి బైబిల్లో కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 3:6-17 చెప్తారు కదా. మీరు ఎవరండి? మీరు మనము దేవుని ఆలయమై ఉన్నామని ఉన్నారని దేవుని ఆత్మ మనము నివసించుచున్నదని మీరు అడగరా? ఎవడైనాను ఇప్పుడు బబులోను దేశంలో నెప్పేరు ఆ మందిరాన్ని పాడు చేశారు. ఏ రోజు కాలంలో ముస్లిమ్స్ వచ్చి ఆ మందిరాన్ని పాడు చేసి మందిరాన్ని ఈ మందిరం దేవుని మందిరం ఇది. ఆయన వాక్యం చేత సత్యమైన రాళ్ళ చేత ఆత్మ సంబంధ మందిరముగా కట్టబడుతున్న మందిరం ఎవరంటే మనమే. ఈ మందిరాన్ని ఎవడైతే పాడు చేస్తారో దేవుడు వాడిని పాడు చేస్తారు. నీ మందిరం పాడు చేస్తున్నావా? ఆరాధనకు నిలయమైన మందిరం, దేవుడి సన్నిధికి వచ్చే మందిరం, ఆత్మ సంబంధమైన మందిరం. ఈ మందిరాన్ని ఎవరు పాడు చేస్తున్నారు? ఎలా పాడు చేస్తున్నారు ఈ మందిరాన్ని? ఈ మందిరం పవిత్రముగా, పరిశుద్ధముగా, ఆత్మ సంబంధముగా, దేవుని ఆలయముగా, దేవుని నివాసం చేసే మందిరముగా ఈ మందిరం ఉండవలసిన ఈ మందిరాన్ని పాడు చేస్తున్నామా? దేనితో పాడు చేస్తున్నాం? ఈ మందిరం ఎలా పాడు చేసేస్తున్నా? దేవుడు అంటాడు కదా, నేను సజీవిత రాళ్ళుగా నిన్ను చేశాను, చెక్కాను, ఆత్మ సంబంధమైన మందిరముగా నేనే ఒక ప్లాన్ వేసి నిన్ను నా మందిరముగా చేసుకున్నాను. కానీ నీవెవరో తెలుసా? నా మందిరం నీవే, నాకు మందిరము. కానీ ఈ మందిరాన్ని చాలా మంది పాడు చేసుకుంటున్నారు లేదా? మందిరాన్ని మనం పాడు చేయాలి.
దేవుని మందిరాన్ని మనం పాడు చేసే వారిగా ఉండొద్దు. ఎందుకంటే దేవుని మందిరాన్ని మనం పాడు చేస్తే దేవుడు బహుగా బాధపడతాడు, బహుగా దుఃఖపడతాడు. అదే చెప్తుంది, మీరు మందిరమై ఉన్నారు. ఎవరైతే నా మందిరాన్ని పాడు చేస్తారో నేను వాడిని 15వ వచనం చదివి ఒక వచనం చదివి ముగిస్తాను. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తున్నాడు, దేవుడు వాడిని పాడు చేయడు. దేవుని ఆలయం, అది దేవుని ఆలయము పరిశుద్ధమైనది. ఎవరు ఆలయం? హల్లెలూయా. దేవుని ఆలయం అంటే ఎవరు? అందరూ చెప్పండి, ఎవరు? ఈ దేవుని ఆలయము ఎట్లుండాలంట? పరిశుద్ధమై ఉండాలి. పరిశుద్ధత లేకపోతున్నాడంటే ఈ ఆలయం పాడు చేస్తున్నాడని అర్థం. పరిశుద్ధత లేకుండా బ్రతుకుతున్నాడంటే ఈ ఆలయం పాడు చేస్తున్నాడని అర్థం. అందులో సందేహం లేదు. నా ప్రభు అంటాడు కదా, ఈ ఆలయాన్ని ఎవడైతే పాడు చేస్తాడో నేను వాడిని. మీరెవరో తెలుసా? సజీవమైన రాళ్ళు అయినటువంటి మీరు, మిమ్మల్ని నేను సజీవురాలుగా చెక్కి సరిచేసి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టాను. ఈ మందిరం ఎట్లా తెలుసా? పరిశుద్ధమైనదిగా ఎట్లా? ఈ మందిరం పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఆ దేవుడు కోరుకున్న మందిరం. మనుషుల చేత రేపించబడ్డ కట్టబడ్డ మందిరం లేవు, అవి కూల్చివేయబడ్డాయి. కానీ దేవుడి ప్రణాళికలో మనల్ని ఒక మందిరంగా దేవుడు చేస్తున్నాడే. ఈ మందిరం ఎట్లా ఉండాలంటే పరిశుద్ధమైనదిగా ఉండాలని చెప్తూ కింద అంటారు కదా, దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, నీవే ఆ ఆలయమై ఉన్నావు. నీవే, మనమే ఆయన ఆలయమై ఉన్నావు. సమయం ఉపయోగించుకుంటూ ముగిస్తాను. మరొక వచ్చిన ఎఫెసీ రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 20, 21, 22 వచనాలు చదివి మనం ముగించుకుందాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి, ఎక్కడట? అపోస్తలులు వేసిన పునాది మీద. చెప్పలే పునాది ఎవరు కట్టాలి? వేసే పునాది కాదు ఇది. ఏ బోధ బట్టి ఆ బోధ కాదు ఇది. అపోస్తలులు వేసినటువంటి, ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద ఇది అపోస్తలుల పరిచర్య. అపోస్తలులు వేసిన పునాది మీద కట్టబడి ప్రతి కట్టడము ఆయనలో ఇదిగో ప్రతి కట్టడం ఏం చేయాలంట? ఆయనలో అమర్చబడాలి. ఇది నీవు, ఇది నీవు, ఇది నేను, అది నీవు, ఇందులో అమర్చబడాలి. ఏం చేయాలంట? క్రీస్తులో అమర్చబడాలి. నేనయ్యా అందులో అమర్చబడదు, నేను బయటే ఉంటా. బైబిల్ ఏం చెప్పిందంట? ఏం చేయాలంటే అక్కడ క్రీస్తులో అమర్చబడాలి. ఈ ముత్యం తెచ్చిపోయాను, బయట వేసింది. దానికి ఇలువ ఉందా? ఇలువ ఉందా? దాన్ని వేసుకొచ్చి ఇక్కడ ఏం చేసాము? అమర్చి. ఏమైంది? మీకు అర్థం కాదండి. చాలా సబ్జెక్ట్ కన్నా టైం లేదు, నాకు ఇచ్చిన టైం కావాలి. ఏం చేయాలంట? అమర్చబడాలి. ఎక్కడ? క్రీస్తు. బయట ఉన్నావా? అమర్చబడ్డామా? ఎక్కడ అమర్చబడ్డా? క్రీస్తులు అమర్చబడ్డ వారు ఎక్కడ ఉంటారు? క్రీస్తుతోనే ఉంటారు, క్రీస్తులాగే ఉంటారు, క్రీస్తులాగే బ్రతుకుతారు. క్రీస్తు స్వరూపం వాళ్ళలో ఏర్పరచబడుతుంది. క్రీస్తులు అమర్చబడాలి. క్రీస్తులు అమర్చబడిన క్రైస్తవులకు బ్రతకాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇది సరైన మందిరం. చదవమ్మా. ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయము అగుటకు ఇది ఏమైతుందో తెలుసా? వృద్ధి పొందుచున్నది. ఏది? సంఘం. పరిశుద్ధమైన దేవాలయం ఇవ్వటానికి ప్రపంచమంతట్లో వృద్ధి చెందుతుంది దేవుని సంఘం. ఆమె చదవడమే. ఒక అపోస్తలుడు తోమా గారు మన ఇండియాకి వచ్చారు. ఒక్కడే వచ్చారు.
ఈరోజు దేవుని మహాకరుణ చేత మన ఇండియాలో దేవుని ఎరిగిన వారు ఎంతో మంది తయారయ్యారు. ఇప్పుడు ఏమైంది? ఇది అభివృద్ధి అవుతుందా లేదా? ఏముంది బైబిల్లో? వృద్ధి పొందుతుందా లేదా? దేశరాక్తినే చేయం. నువ్వు అమర్చబడితే ఒకటి నువ్వేం చేస్తావు తెలుసా? ఆత్మీయముగా వృద్ధి చెందుతావు. జీవితంలో వృద్ధి చెందుతావు. దేవుడితో ఉండడానికి వృద్ధి చెందుతావు. నేను చూసినప్పుడు అందుకే దావీదు మహారాజు అంటాడు, నేను నా దేవుని మందిరములో నాటబడిన పచ్చని వలె చెట్టు వలె నేను ఉన్నాను. అది వృద్ధి. అది వృద్ధి. అమర్చబడినప్పుడు వృద్ధి చెందుతా. అమర్చబడే క్రీస్తులు అమర్చబడిన మనము వృద్ధి చెందేవారికి ఉండాలి, కానీ వాడిపోయేవారికి ఉండకూడదు, మారిపోయేవారిగా ఉండకూడదు. ఎప్పుడు కూడా మన ముఖంలో ఆత్మీయ తేజస్ కనిపించాలి, ఆత్మీయ వరాలు కనిపించాలి, పరిశుద్ధత కనిపించాలి, దైవభక్తి గోడవలసినట్టుగా కనిపించాలి అని చెప్తుంది దేవుని వాక్యం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి ఇప్పుడు దేవునికి మనము నివాస స్థలమై ఉండుటకు హల్లెలూయా, హల్లెలూయా. మనందరూ ఆయన ప్లాన్ ఇది. ఎవరి ప్లాన్ ఇది? దేవుని ప్లాన్ ఏంటంటే ఆయన మందిరం మనమే. ఇదంతా కట్టబడుతుంది. ఆయన ప్లాన్ ప్రకారంగా కట్టబడుతుంది. ఈ మందిరాన్ని కూల్చేవాడు ఎవడో కూడా సపోర్ట్ ఇస్తే ఈ మందిరం కూలవచ్చు. ఈ మందిరాన్ని కూల్చే వాళ్ళు ఎవరున్నారు? ఉన్నారా? అందుకే నా ప్రభు చెప్పాడు, ఇది ఎవరో తెలుసా? నా నివాస మందిరమై ఉన్నాను. మన ఎప్పుడు నివసిస్తాం? చెప్పట్లేదండి. మన ఇంట్లో ఎప్పుడు నివసిస్తాం? మళ్ళీ నాకు తిరిగి అర్థం. నేను చదువు లాస్ట్ లైన్ ముగిస్తాను. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి ఆత్మ మూలముగా నివాస స్థలమై ఉండటానికి కట్టబడుచు. మనం రోజు ఎట్లయితే మన ఇంట్లో నివసిస్తున్నామో యేసయ్య ఇందులో నివసించడానికి, రోజు నివసించడానికి ఇష్టపడతాడు. అదిగో నేను తలుపు చేస్తుంది, తడుస్తున్నాం. ఎవడైనా తలుపు తీస్తే వాళ్ళతో మేము కలిసి మాట్లాడతారు. ఇక్కడ మనం రోజు నివాసం చేయాలని అందుకోసమే భక్తులు చేస్తుంది కదా పాఠశాల. నీవు కనిపించని రోజున ఒక్క క్షణముగా
కూల్చివేయబడింది, రెండో మందిరం కూల్చివేయబడింది. దేవుని ప్రణాళికలో ప్రపంచంలో కట్టబడుతున్న మందిరం, ఆయనకి ఇష్టమైన మందిరం అంటే మనమే. మనవి అన్న మందిరం చెప్పే, మనవి మన మందిరం, ఆయన మందిరం మనమే. ఆయన నిత్యము నివసించే మందిరం మనమే. మరి మనము ఆయన నిత్యం నివసిస్తున్నాడా? ప్రభువా, నాలో నిత్యము నివసించయ్యా, ఈ మందిరముగా నేను ప్రతిష్ఠ చేయబడ్డా. ఈ మందిరం ఏమైంది? ప్రతిష్ఠ చేయబడింది. మరి ఈ మందిరము డెడికేషన్ అయిందా? కాదా. ఇంకా మార్మర్స్ పొందలా, బాప్తిజం తీసుకోవాలా, మరి ప్రతిష్ఠించబడాలి కదా. అందుకోసమే ఈ మందిరం ప్రతిష్ఠించబడింది. మరి దేవుని మందిరం ఎవరు? మనమే. నువ్వు దేవునికి ప్రతిష్ఠించబడ్డావా? దేవుని మందిరముగా మార్చబడుతున్నావా? దేవుని నివాసం చేయడానికి పరిశుద్ధమైన స్థలముగా, పరిశుద్ధ మందిరముగా ప్రతిష్ఠించబడ్డావా? ప్రతిష్ఠించబడ్డ మందిరములో దేవుడు. ఇంకా చాలా మంది ప్రతిష్ఠించబడలేదు, ఇంకా చెక్కబడలేదు, ప్రతిష్ఠించబడలేదు. దేవునికి మనల్ని మనమే ప్రతిష్ఠించుకున్నాం. ప్రభుకి మనం ప్రతిష్ఠించుకొని ప్రభు కొరకు మనం ఒక బిడ్డలుగా, ఆయన మందిరముగా కొనసాగుదాం. కృప దేవుని మనందరికీ అనుగ్రహించును గాక.